ఓకే స్టూడెంట్స్, ఇవాళ మనం వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ డీసీ జనరేటర్ చూద్దాం. ఓకే, సో డీసీ జనరేటర్ ఈజ్ ఎ మెషిన్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసే డివైస్ని డీసీ జనరేటర్ అంటాం, మెషిన్. ఓకే, సో ఎట్లా కన్వర్ట్ చేస్తుంది మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ? బై యూజింగ్ Faraday's law. Whenever a rotating conductor is placed in a magnetic field, an EMF is induced in it. That is the working principle of a DC generator. ఆ మెకానికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ప్రైమ్ మూవర్ నుంచి కానీ, ఇంజిన్ నుంచి కానీ, టర్బైన్ నుంచి కానీ వస్తుంది. అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ డీసీ వస్తే దాన్ని డీసీ జనరేటర్ అంటాం, ఏసీ వస్తే ఏసీ జనరేటర్ అంటాం. ఓకే, నౌ విల్ సీ ద కన్స్ట్రక్షన్. మనకి ఏమేమి పార్ట్స్ కావాలి ఒక డీసీ జనరేటర్ తయారు చేయాలి అంటే. ఓకే, సో మెయిన్గా మనకు కావాల్సింది కండక్టర్ కావాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కండక్టర్ అనేది రొటేట్ కావాలి. ఓకే, ఫస్ట్ ద అవుటర్ కవరింగ్ ఆఫ్ ది జనరేటర్ ఈజ్ నోన్ యాజ్ యోక్. ఓకే, సో ఈ జనరేటర్ మోయడానికి మనకు కావాల్సిన పైన క్యారియర్ని ఐ బోల్ట్ అంటాం. ఓకే, సో ఫస్ట్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేద్దాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద ఎలక్ట్రోమాగ్నెట్స్. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఒక ఐరన్ పీస్కి వైర్ ఊన్ చేసి దాంట్లో కరెంట్ పంపిస్తే ఆ ఐరన్ పీస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫీల్డ్ సెక్షన్. సో ఇక్కడ మనం ఫీల్డ్ కాయిల్స్ చుడతాం ఈ ఐరన్ పీస్ చుట్టూ. ఓకే, సో దీన్నే పోల్ కోర్ అంటాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఐరన్ పీస్. దీన్ని పోల్ షూ అంటాం. దీన్ని ఫీల్డ్ కాయిల్ అంటాం. ఓకే, సో ఈ ఫీల్డ్ కాయిల్ అనేది కాపర్ ఆర్ అల్యూమినియం కాయిల్. అది ఈ పోల్ కోర్ చుట్టూ చుడతాం. ఓకే, ఇది ఐరన్ పీస్ కాబట్టి ఎప్పుడైతే దీంట్లోంచి మనం కరెంట్ పంపిస్తామో చుట్టుపక్కల మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డెవలప్డ్. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయ్యాక మనకి ఇప్పుడు రొటేటింగ్ కండక్టర్ కావాలి. సో రొటేటింగ్ కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ సైడ్ ఏ ఆర్మేచర్. సో దిస్ ఈజ్ ద ఆర్మేచర్ కోర్. సో దీంట్లో ఉండే ఆర్మేచర్ కండక్టర్స్, ఆర్మేచర్ కండక్టర్స్ విచ్ ఆర్ ఫ్రీ టు మూవ్. ఓకే, ఇది రొటేటింగ్ పార్ట్, ఇది స్టేషనరీ పార్ట్. ఎప్పుడైతే ఈ రొటేటింగ్ కండక్టర్స్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తాయో అప్పుడు వీటిలోకి ఈఎంఎఫ్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి వచ్చే ఈఎంఎఫ్ ఏసీ ఈఎంఎఫ్, కానీ మనకు కావాల్సింది డీసీ. ఓకే, సో కాబట్టి ఆ వచ్చిన ఈఎంఎఫ్ని వీఆర్ పాసింగ్ దట్ త్రూ ఏ కామ్యుటేటర్. సో దిస్ ఈజ్ ఏ కామ్యుటేటర్. ఓకే, సో కామ్యుటేటర్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఏసీ ఇంటూ డీసీ. మన బయటికి కరెంట్ తీసుకోవడానికి వీఆర్ హ్యావింగ్ కార్బన్ బ్రషెస్, డీసీ అవుట్పుట్. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఐ బోల్ట్ ఫర్ క్యారింగ్ ద మెషిన్. దిస్ ఈజ్ ద యోక్ విచ్ విల్ ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్. మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది, రౌండ్గా ఫ్లక్స్ మూవ్ అవడానికి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పోల్ కోర్. ఇది ఎందుకు? ఫీల్డ్ కాయిల్ వూండ్ చేయడానికి. దాని కింద పోల్ షూ. ఈ పోల్ షూ మొత్తం కలిపితే సర్క్యులర్ షేప్ వస్తుంది. ఇది ఎందుకు? యూనిఫామ్గా ఫ్లక్స్ మూవ్ అవడానికి, ప్లస్ ఈ పోల్ ఫీల్డ్ వైండింగ్ గట్టిగా ఉండటానికి, టైట్గా ఉండటానికి. తర్వాత ఆర్మేచర్ కండక్టర్స్ ఫర్ కట్టింగ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. కామ్యుటేటర్ టు కన్వర్ట్ ఏసీ ఈఎంఎఫ్ ఇంటూ డీసీ ఈఎంఎఫ్. కార్బన్ బ్రషెస్ టు గెట్ ద output voltage outside. So these are the construction of a DC generator. Okay.
Done.